జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసు చాలా కాలంగా నడుస్తోంది. రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని వేశారు. ఈయన పోయిన సంవత్సరం వేశారు సుప్రీంకోర్టులో. అప్పటి నుంచి నడుస్తోంది. దాదాపు 3 బెంచీలు మారినాయి ఈ సంవత్సర కాలంలో. ఎట్టకేలకి నిన్న తీర్పు వచ్చింది. ఈ తీర్పుని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. సాక్షి మీడియాలోనైతే రఘురామకృష్ణరాజు గారికి ఇదేదో బిగ్ షాక్ అయినట్టుగా వాళ్ళు రాశారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా వాళ్ళు రాసుకున్నారు. మరొక వైపున మిగతా పత్రికలేమో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని వేగవంతంగా విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది అని రాసుకున్నారు. వాస్తవం ఏంటంటే సుప్రీంకోర్టుని రఘురామకృష్ణరాజు గారు ఏం కోరారు? 1, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి. 2, ఈ కేసుని హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నుంచి బదిలీ చేయాలి వేరే రాష్ట్రానికి. ఈ రెండింటి మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ పాయింట్, బెయిల్ రద్దు పిటిషన్ని మేము విచారించాల్సిన అవసరం లేదు అంది. దానికి కారణం ఏంటంటే అటువంటి కండిషన్స్ లేవు. అధికారంలో ఉన్నప్పుడైతే రఘురామకృష్ణరాజు గారి ఆర్గ్యుమెంట్కి బహుశా ఎంతో కొంత రెలవెన్స్ ఉండేది. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నాడు అనే మాటకి పెద్ద విలువ ఉండదు. ఆ కారణం చేత సుప్రీంకోర్టు ఈ బెయిల్ రద్దు అనే వ్యవహారాన్ని అసలు విచారించాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడింది. ఇక రెండవది, వేరే రాష్ట్రాలకు బదిలీ చేయటం అనే దాని మీద వాళ్ళు గతంలోనే చెప్పారు అసలు ఆ ప్రసక్తే రాదు, అట్లా బదిలీ చేయమని. సాధారణంగా బదిలీ చేయరు, చాలా రేర్ కేసులో జరుగుతుంది అది. అయితే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాయర్ ఏమడిగాడంటే, ఇవన్నీ కాదు, మేము అడుగుతున్నది ఒకటే, ఈ కేసుని వేగవంతంగా విచారించేట్టుగా మీరు సిబిఐ కోర్టుని ఆదేశించండి అనేది మెయిన్ ప్రేయర్. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఆల్రెడీ మేము గతంలో కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాం. చాలా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల పర్యవేక్షణ ఉండాలి. తద్వారా త్వరితగతిన ఈ కేసుల విచారణ జరిగేట్టుగా చూడాలి. మొదటేమో ప్రతి వారం ఈ కేసును విచారించాలి అని అన్నారు. తర్వాత ఇంకొక సందర్భంలో ప్రతిరోజు కూడా విచారణ జరగాలి ఇటువంటి కేసుల్లో అని చెప్పారు. ఆ ఆర్డర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అప్లై అవుతుంది. కాబట్టి నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసుని డైలీ బేసిస్లో విచారించాలి. దాని మీద తెలంగాణ హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి అని చెప్పారు ఫైనల్గా. ఆ రకంగా చూసినప్పుడు అది రఘురామకృష్ణరాజు గారికి షాక్ అని చెప్పడానికి వీల్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద విజయం అని చెప్పడానికి లేదు. ఇందులో రోజువారీ విచారణ అనే మాట చాలా కీలకం. చాలా కాలంగా రోజువారీ విచారణ అని సుప్రీంకోర్టు చెప్తూ ఉన్నప్పటికీ మరి నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రోజువారీ విచారణ జరుగుతున్నాయా అనేది అనుమానం. ఎందుకంటే ఆ విధంగా జరుగుతున్నట్టుగా అయితే నేను పేపర్లో ఎక్కడా చూడలేదు. మరి ఇప్పటి నుంచి ఏమన్నా రోజువారీ విచారణ జరుపుతారేమో చూడాలి. అట్లా రోజువారీ విచారణ జరిపితే మాత్రం అప్పుడు ఈ కేసులో కథలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది, వైసీపీ తరఫు నుంచి వచ్చినటువంటి వార్తలు లేక విశ్లేషణలో రఘురామకి బిగ్ షాక్, సిబిఐ కేసుల్లో జగన్కు త్వరలో క్లీన్ చిట్ లాంటి హెడ్లైన్ చూశాను నేను. రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడు అని చెప్పి పురుషోత్తమ్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటర్వ్యూ పేరుతో ఒకటి వేశారు. అందులో సిబిఐ కేసుల్లో జగన్కు త్వరలో క్లీన్ చిట్ అని కూడా రాశారు. నేల విడిచి సాము చేయడం అంటే ఇదే. అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో విచారణ మొదలు కాల. ఇప్పటి వరకు జరిగిన తంతు ఏమిటంటే, గడిచిన 11 ఏళ్లలో ఆ కేసుల్లో నిందితులైనటువంటి రకరకాల వ్యక్తులు దాదాపు 70 మంది పైగా ఉన్నారు. వాళ్ళంతా వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ జరుగుతోంది. అసలు కేసు విచారణ ఇంతవరకు మొదలు కాలేదు. అసలు కేసుల విచారణ, అసలు కేసులంటే 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, వాటిల్లో విచారణ మొదలు కాల. అసలు విచారణ మొదలు కాకుండానే రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులైన పురుషోత్తమ్ రెడ్డి గారికి సిబిఐ కేసుల్లో జగన్కి త్వరలో క్లీన్ చిట్ వస్తుంది అని ఎట్లా అనిపించిందో నాకు అర్థం కావట్లా. క్లీన్ చిట్ వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ అసలు ఇంతవరకు విచారణే మొదలు కాల. నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ మొదలైన తర్వాత ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో ఇట్లా ఆకాశానికి నిచ్చెన లేసి ఊహించుకోవడం మేధావులని చెప్పుకునే వాళ్ళకి తగదు.